యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్, ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ దొరికింది, మీరు త్వరగా రండి సార్. వెరీ గుడ్, ఇప్పుడే వస్తున్నాను. విరాజ్, పూజలో కూర్చోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మనకు కావాల్సిన పూజా ఫలితం దక్కించుకోవడానికే వెళ్తున్నాను. మీరు పూజ కానివ్వండి, స్వామివారి విగ్రహం ఎక్కడికి పోదు. నేను చేస్తుంది కూడా అదే. యా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. కన్నయ్య, 1 సెకండ్. ఎందుకంటే ఆల్రెడీ నీ పూజా ఫలితం నాకు తెలుస్తోంది. ఆ వ్యాన్ డ్రైవర్ అడ్రస్ డీటెయిల్స్ దొరికాయి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. అండ్ మోర్ ఓవర్, నేను వెళ్తున్న శకునం కూడా నాకు సపోర్టివ్గా ఉంది. శకునమా? నా శ్రీమతి నాకు ఎదురొస్తుంది కదా, ఇంతకన్నా గొప్ప శకునం నాకేం కావాలి? సరే, శ్రీవారు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. దానికి మీరు పిన్ని, మనం ఆ చైత్రని టార్చర్ చేద్దామని ప్లాన్ చేస్తే విరాజ్ అదే ప్లాన్ని మన వైపు తిప్పి మనకి చుక్కలు చూపించాడు. అదే ఆలోచిస్తున్నాను స్మైలీ. విరాజ్ ఎలాగో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి మనం అనుభవించిన బాధ కంటే 100 రెట్లు బాధను అనుభవించాలా విరాజ్. విరాజా? ఇదేం కాన్సెప్ట్? పాత కాన్సెప్టే. ఇక్కడ అప్లై చేస్తే సరిగ్గా వర్కౌట్ అవుతుంది. ఇంతకీ ఏంటి పిన్ని అంత కన్నింగ్ కాన్సెప్ట్? మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు విరాజ్ ప్రాణం ఆ చైత్రలో ఉంది. దాన్ని దెబ్బ కొట్టాలి. అది ఉపవాస దీక్షలో ఉంది కదా, దాన్ని ఊపిరాడకుండా నలిపేయాలనుంది. మనం ఇప్పుడు దాన్ని కొట్టే దెబ్బకి దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఆశ్చర్యం లేదు. అలా ఉండాలి దెబ్బ. అవును పిన్ని, ఈసారి దాన్ని కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు. మీరు ఊ అంటే నాకొక అదిరిపోయే ఆలోచన బ్రెయిన్లో తిరుగుతోంది. ఏంటది? పిన్ని, అది ఉపవాస దీక్షలో ఉంది. ఎలాగూ దీక్షే కాబట్టి కనీసం అది పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు. అలాంటప్పుడు ప్రాణాలు పోయేంత టార్చర్ పెడితే దానివల్ల మనం పొందే ఆనందం మామూలుగా ఉంటుందా? అద్భుతంగా ఉంటుంది. కానీ ఎలా? 1 మినిట్. ఇదిగో ఇలా. ఏంటిది? తేలు? ఈ తేలెక్కడిది? నిన్న ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక మూలన ఈ తేలు కనిపించింది. విషపురుగు కదా, ఏదో ఒక చోట దీని విషం మనకి ఉపయోగపడదా అని ఇలా భద్రంగా దాచిపెట్టాను.
దీని అవసరం ఇప్పుడే వస్తుందనుకోలేదు. ఇప్పుడు ఈ తేలుతో దాన్ని ఒక్క కాటు వేయించామంటే ఎలా ఉంటుంది పిన్ని దాని పరిస్థితి? నాలుక తడారిపోతుంది, ఒళ్ళంతా చెమట, ఊపిరాడదు, కళ్ళు బయలు కమ్ముతాయి, కాటు పడిన చోట ఉండే మంట. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అబ్బో, ఒక్క కాటుతోనే బోలెడన్ని ఫీచర్స్. దానికి తోడు అది చేసే ఓవర్ యాక్షన్, దీక్ష కాబట్టి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండిపోతుంది. ఇంకేముంది పిన్ని, విగ్రహం దొరికేలోపు దాని ప్రాణాలు అలా పైకెళ్ళిపోతాయి. ఏమంటావు పిన్ని? సూపర్ స్మైలీ. విరాజ్ వచ్చేసరికి ఈ తేలుతో దాన్ని లెక్క తేల్చేయాలి. విరాజ్ కంట్లో కన్నీటి రక్తం చూడాలి. ఇక్కడేనా? ఈ ప్లేస్లో నేను బండి ఆపింది? అవును సార్, ఇక్కడే బండి ఆపింది. సామాన్లన్నీ ఎత్తికాడు, అన్ని తీసి కింద పడేశాడు సార్. ఏదో పాత గిటార్ చూసి ఆయనకు కావాల్సింది దొరకలేదని మంటెక్కిపోయాడు సార్. నా మీద కూడా అరిచాడు సార్. ఆయన కోపం చూసి కొడతాడేమని భయపడ్డాను సార్. అతను నువ్వేమైనా గుర్తుపట్టగలవా? అంటే సార్, జంగమయ్య వేషంలో ఉన్నాడు సార్. గుర్తుపట్టడం కష్టం సార్. ఇంటి నుంచి ఇక్కడికి హార్డ్లీ 1 కిలోమీటర్ ఉండొచ్చు అంతే. అంటే ఈ మధ్యలో ఆ విగ్రహం ఎక్కడ మిస్ అయినట్టు? వాడి చేతికి ఆ విగ్రహం చిక్కలేదనే ఈ డ్రైవర్ మీద అరిచాడు. సో వాడికి తెలీదు, ఈ మధ్యలోనే ఎక్కడో విగ్రహం మిస్ అయిపోయింది. అది ఎక్కడో తెలుసుకోవాలి. ఎస్, ఆల్మోస్ట్ ప్రతి చోట సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి కదా. హలో రాక్ స్టార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. ఏంటి ఫోన్ చేశారు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును సార్, నాకు ఒక చిన్న సాయం కావాలి. ష్యూర్ రాక్ స్టార్, చెప్పండి. మా ఇంటి నుండి మణికొండ వెళ్లే దారిలో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. ఓకే, ఏని సీరియస్ ఇష్యూ? అవును ఇన్స్పెక్టర్ గారు, ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. అవునా? ఆ దొంగ దారిలో ట్రావెల్ చేసినట్టు తెలిసింది. సో ఆ ఫుటేజ్ ద్వారా ఆ థీఫ్ని ట్రేస్ చేయాలి. విరాజ్ గారు, ఒక్క కంప్లైంట్ ఇస్తే మేమే డీల్ చేస్తాం కదా, మీకెందుకంత రిస్క్? వీఆర్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. కానీ ఇష్యూ చాలా సెన్సిటివ్. విషయం బయటకు వస్తే ఇంటి పరువు డ్యామేజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అన్అఫీషియల్గానే క్లియర్ చేయాలి. దట్స్ వై మీ హెల్ప్ అడుగుతున్నాను. డెఫినెట్లీ విరాజ్ గారు, నేను మీకు హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ. ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి. షూర్ సార్, ఆ వెహికల్ నెంబర్ మీకు వాట్సాప్ చేస్తాను. ఫుటేజ్ కలెక్ట్ చేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. ఉంటాను రాక్ స్టార్. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద నామాలతోటి అర్చన చేస్తుంది పిన్ని. ఆ దేవుడు దీని మాటకి విలువిచ్చి కరుణించి పోయిన విగ్రహాన్ని తిరిగి రప్పిస్తాడని తెగ కలలు కంటున్నట్టుంది ఈ సతీ చైత్ర. అది ఎప్పటికీ జరగదు. అంటే దీని కలల్ని కాల్చి బూడిద చేయడానికి కదా మనం ఇక్కడుంది. మీరు వెళ్ళండి పిన్ని, మీ పనిని స్టార్ట్ చేయండి. దుష్ట సంహార గోవింద,
కష్ట నివారణ గోవింద అయ్యో ఏంటి కన్నయ్య ఇది? ఏం జరుగుతోంది? నా ఆరాధనలో ఏదైనా లోటు కలిగితే నన్ను క్షమించు. అంతేకాని పదే పదే ఇలా నా భక్తిని పరీక్షించకు తండ్రి. స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో నీ కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. పాహిమాం తండ్రి. నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. చెయ్యవే, అర్చనలు చెయ్యి. కాసేపట్లో నారాయణ మంత్రంతో కాదు, నీ ఆహాకారాలతో ఆ దేవుడికి అర్చన చేద్దుగాని. ఓం నమో నారాయణాయ నమః. ఏం స్మైలీ, అది పువ్వులు చల్లుతున్న ఆ తేలు మాత్రం ఇంకా సైలెంట్గా ఉందేంటి? పూల వాసనకి ఏమైనా మత్తుగా నిద్రపోయిందా ఏంటి? దాని మూతి మీద చిన్నగా కాల్చి పూల మధ్యలో వేయాల్సింది. చెయ్యి పెట్టగానే మంట మీద టక్కమని కాటేసేది. ఆల్రెడీ అది మంట మీదే ఉంది పిన్ని. నిన్నట్నుంచి అది బాక్స్లో బందీగానే ఉంది కదా. ఇప్పుడది మంచి కాక మీద ఉండుంటుంది. అదును చూసి పదునుగా కాటేస్తుంది. కొంచెం అటు ఇటు అవుతుందేమో కానీ దాని విష స్వభావం ఎటూ పోదు.
రాను. ఇది నీ పరీక్ష అయితే నా ప్రాణాన్ని సైతం నీ పాదాల దగ్గర అర్పిస్తాను. ఆగదు, ఈ వ్రతం మాత్రం ఆగదు. నమో నారాయణాయ నమః. పిన్ని, ఇంకా దీనికి మనం కాపలా ఉండాల్సిన అవసరం లేదు. ఆ హరినామ స్మరణతోటి దీని ప్రాణాలు హరి అనటం గ్యారెంటీ. దాని చావునిద్దాం. పద పిన్ని. పద. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఏం జరిగినా ఏది ఏమైనా సాయం సంధ్య వరకు మాత్రం ఈ ప్రాణాలు మిగిలేలా చూడు తండ్రి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నారాయణాయ నమః. పూజలేంటో ఈ పురస్కారాలేంటో నాకు ఈ టార్చర్ ఏంటో అర్థం కావడం లేదు. నేనెందుకు పోసా ఉండాలి? ఆకలితో తల తిరుగుతోంది. వీళ్ళ ఓవర్ యాక్షన్ కాకపోతే పస్తులుంచి మరీ కథలు వినమంటున్నారు. ఏంటో వీళ్ళ శాడిజం. అత్తయ్య గారు, మీరు పారాయణ మొదలు పెట్టండి. అత్తయ్య, ఉదయం నుంచి కంటిన్యూగా పూజలు చేస్తున్నారు కదా, తీర్థప్రసాదాలు లేకుండా ఉత్తి పూజ మాత్రమే చేస్తే అసలు ఫలితం ఉంటుందా? ఏం స్మైలీ, ఆకలేస్తుందా? చిచి, అలా అని కాదు. స్మైలీ, కటిక ఉపవాసంతో ఇంటిల్లో పాది పూజ చేస్తున్నప్పుడు తీర్థప్రసాదాలు ఎలా ఉంటాయమ్మా? ఓ, అంటే నా ఉద్దేశం, దేవుడి పూజలో తీర్థప్రసాదాలు తీసుకోకపోతే ఆ పూజా ఫలితం దక్కదని. సోషల్ మీడియాలో ఒక ఆయన ప్రవచనాలు చెప్తే విన్నాను, అందుకే అడిగాను. చాలా మంచిదమ్మా. ఈ పూజ పూర్తయ్యేది సాయంకాలం. అప్పుడే మనం తీర్థప్రసాదాలు పుచ్చుకునేది. ఎప్పుడైతే ఏముందిలేండత్తయ్య, మనసులో ఉన్న మనందరి సంకల్పం ముందు ఈ ఆకలింత చెప్పండి. సాయంత్రం దాకానా? వామ్మో, అసలు నేను ఉండగలనా? నా కర్మ కాకపోతే ఏంటిదంతా? అమ్మా, అందరూ ఆ శ్రీమన్నారాయణుడి పారాయణాన్ని భక్తి పారవస్యంతో వింటూ ఆయన చరణాల వద్ద మన హృదయాన్ని పరిచినట్లు చేస్తున్నారు కదమ్మా, మీరు కానివ్వండి. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. నా గురించి వదిలేయండి. వదిలేయడం ఏంటి విరాజ్? ఈ పూజ జరిపిస్తుంది ఎవరి కోసం? ఇంట్లో అందరం కలిసి కదా చెయ్యాలి. భక్తి శ్రద్ధ మన మనసులో ఉండాలి. నలుగురు చూసేలా కూర్చుని ఇష్టం లేకున్నా బలవంతంగా నటిస్తూ చేసే పూజ ఆ దేవుడికి చేరదు. మన బుద్ధి సరిగ్గా ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది. విరాజ్, ఏం నీ ఉద్దేశం? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేనేం తప్పుగా మాట్లాడట్లేదమ్మా. నా మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనుషుల ఆలోచన తీరు మారాలి. మంచి ఆలోచిస్తేనే
మనకు మంచి జరుగుతుందని చెప్తున్నాను అంతే. ఓహో, అంటే మావి చెడు ఆలోచనలు కాబట్టి మేమే తీరు మార్చుకోవాలి అని అంటావు. కానీ ఆ గదిలో ఉన్న ఆవిడ మాత్రం మహాసాధ్వి, మహోన్నతురాలు, ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటావు, అంతేగా? చూడు విరాజ్, నీ మైండ్లో ఆవిడ మీద సాఫ్ట్ కార్నర్ గానీ ఉంటే వెళ్ళి ఆ చైత్ర చేసిన పూజలోనే కూర్చో.